మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తున్నా. ప్రియులారా, దేవుని యొక్క నామములో ఈరోజు గుడ్ న్యూస్ బ్రదర్ దీపక్ని మీ అందరికీ పరిచయం చేయాలని ఆశపడుచున్నాను. ఈ యొక్క సహోదరుడు పేరు దీపక్. ఇతడు పుట్టినప్పటి నుంచే మోగవాడు, చెవిటివాడు. కానీ తల్లిదండ్రులు ఇతన్ని దేవునికి సమర్పించాలని, దేవుని యొక్క పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క సహోదరుడు చిన్న వయసులో వ్యాధితో బాధపడి ఉన్నాడో అప్పుడు తల్లిదండ్రులు దేవునికి ప్రార్థన చేశారు, ప్రభువా ఈ బిడ్డ బ్రతికితే అతడు నిరంతరం నీ యొక్క సేవ చేస్తాడని. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క కుమారుడు వంటి దీపకు మోగవాడైనా సరే, మరి చెవిటివాడైనా సరే దేవుని యొక్క పని చేయడానికి ఎంతో సంతోషంతో ఆనందం ఉంటున్నాడు. గత నెల నుంచి మా యొక్క గుడ్ న్యూస్ ఆల్ బ్రదర్ సావాసంలో జాయిన్ అయ్యి మరి సేవ చేయడానికి అనేకమైన గ్రామాలు కూడా వస్తున్నాడు. అనేకమైన ప్రాంతాలు కూడా వచ్చి దేవుని యొక్క పరిచర్యలు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఉంటున్నాడు. మరి ముఖ్యంగా ఇతడు మాట్లాడకపోయినా సరే, వినికిడి శక్తి లేకపోయినా సరే నాకు ఎంతో సహాయంగా ఉంటున్నాడు. దేవుడు ఇతన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి తప్పకుండా దేవుడు ఇతనికి వినికిడి శక్తిని, మాట్లాడే శక్తిని ఇస్తాడని మనమందరం కూడా దీపక్ కోసం ప్రార్థన చేద్దాం. దీపక్ ఇప్పుడు 16 సంవత్సరాలు. ప్రార్థన చేయండి. దేవుడు ఇతనిని భవిష్యత్తులో బహుబలంగా వాడుకోవాలని, బహుబలముగా అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి సువార్తను బోధించాలని. మరి ఈ యొక్క దీపక్ను దేవుడు నిండుగా మెండుగా దీవించే అన్ని వేళల్లో మరి అతని తోడు నేడుగా ఉండాలని మనమందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము మనకి ఏమి తెలియపరుస్తుందంటే గుడ్డివాడి గురించి మనకు తెలియపరుస్తుందన్నమాట. ఇప్పుడే నేను దీపక్ గురించి మీకు పరిచయం చేసి ఉన్నా. దీపక్కు మోగవాడు, దీపక్కు చెవిటివాడు. కానీ దీపక్కి దేవునిపై విశ్వాసం ఉంది, దేవునిపై నమ్మకం ఉంది. అతడు వినికిడి శక్తి లేకపోయినా సరే, మాట్లాడే శక్తి లేకపోయినా సరే దేవుడే నాకు శక్తినిస్తాడు, దేవుడే నాకు మాట్లాడే శక్తినిస్తాడు, దేవుడు నాకు వినికిడి శక్తిని విశ్వాసంతోనే దేవుని యొక్క పరిచర్య చేయడానికి అనేకమైన ప్రాంతాలకి, అనేకమైన గ్రామాలకు వెళుతున్నాడు. ప్రియులారా, అదేవిధంగా ఇక్కడ ఈరోజు బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తుపై నమ్మకం ఉంచి పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి గుడ్డివాడికి కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడనమాట. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ యొక్క గుడ్డివాడిని చూశాడో అతడు వేడుకుంటాము, అతడు ప్రాధేయపడతాము, మరి అతడి మీద కనికరపడి అతనికి చూపునిచ్చాడనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఒకానొక సందర్భములో, ఒకానొక సమయంలో యెరికో పట్టణము వెళ్ళుచుండగా అక్కడ బహుజన సమూహములందరూ కూడా ఆయనను వెంబడించారని ఇక్కడ వాక్యం రాయబడి ఉందన్నమాట. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29-34 చూసినట్లయితే ఇక్కడ స్పష్టంగా ఏ విధంగా అయితే గుడ్డివాడు యేసుక్రీస్తుని వెంబడించాడు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు, యేసుక్రీస్తు ద్వారా ఏ విధంగా స్వస్థ పొందాడు అని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. 29 నుంచి చదువుకుందాము. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ప్రియులారా, అనేక మంది జనసమూహములు కూడా యేసుక్రీస్తు వెనక వెళ్ళారు. కానీ అనేక మంది జనసమూహములు కూడా ఎవరు స్వస్థ పొందలేదు. కానీ యేసుక్రీస్తు ఆ మార్గములో వెళ్ళుచున్నాడని విని ఆయనపై విశ్వాసం ఉంచి స్వస్థ పొందాలనే ఒక విశ్వాసంతో ఆ యొక్క గుడ్డివాడు యేసుక్రీస్తును చూడకపోయినా సరే ప్రదే యేసుక్రీస్తుని పిలవటం ద్వారా దావీదు కుమారుడా నాపై కరుణించు అని పదే కేకలు వేయటం ద్వారా యేసుక్రీస్తు ప్రభు తన యొక్క కేకను విని ఉన్నాడు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన జన సమూహాలందరిలో కూడా ఎవరు కూడా స్వస్థ పొందలేదు. ఆయన వెంబడించారు అనేక మంది. కానీ మార్గ మధ్యములో ఆయన వెళుతున్న సమయంలో ఒక గుడ్డివాడు పుట్టినప్పటి నుంచి మరి రోడ్డు పక్కన, త్రోవ పక్కన కూర్చున్నటువంటి ఒక గుడ్డివాడు ఆయన ఆ మార్గంలో వెళుచున్నాడని వినికిడి శబ్దాన్ని విని ఆయన తెలుసుకుని ఈయనే నజరేయుడు యేసుక్రీస్తు అని తెలుసుకుని
దావీదు కుమారుడా నాపై కరుణించమని పెద్దగా బిగ్గరగా కేకలు వేసాడనమాట ప్రియులారా. కాబట్టి ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళుచున్నారు అని విని ప్రవ్వా అన్నాడు ప్రియులారా. ఇదిగో గుడ్డివాడు తెలుసుకున్నాడు, త్రోవ పక్కన కూర్చున్నాడు, ఎంతో కాలం నుంచి కూర్చున్నాడు. తల్లిదండ్రులు అతను విడనాడారు, బంధుమిత్రులు విడనాడారు, అందరూ కూడా విడనాడారు. తన యొక్క జీవితం ఎక్కడ ఉందంటే రోడ్డు ప్రక్కనే కూర్చున్నాడు. ఎంతో కాలం నుంచి అక్కడే కూర్చుని ఆడుకుని అక్కడే తిని అక్కడే నిద్రపోతూ ఆ విధంగా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అన్నమాట ప్రియులారా. మనము కూడా మన యొక్క జీవితంలో మనం ఒకే ప్రాంతంలో ఉండవచ్చు, ఒకే ప్రదేశంలో ఉండవచ్చు, ఒకే విధంగా ఏ విధంగా అయితే గుడ్డివాడు ఒకే విధంగా జీవించాడు గుడ్డితనంతో, అదే విధంగా మనము కూడా ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో వేళల నుంచి, ఎన్నో రోజుల నుంచి ఒకే స్థితిలో ఒకే పరిస్థితిలో పడి మనము కూడా జీవించవచ్చు. కానీ ఇక్కడ గుడ్డివాడులో జరిగిన గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క మార్గంలో వెళుచున్నాడని, యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క త్రోవలో వెళుచున్నాడని అతడు విని ప్రభువుని తెలుసుకున్నాడు అనమాట. మనము కూడా ఒకే స్థితిలో ఉన్నట్లయితే, మనం కూడా ఒకే పరిస్థితిలో ఉన్నట్లయితే, మనం కూడా ఒకే జీవితంలో ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని మనం తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నామో, ఆయనను తెలుసుకుని ప్రభుని మనం అడిగామో అప్పుడే మన యొక్క జీవితంలో మార్పు అనేది జరుగుతుంది. లేకపోతే ఏ విధంగా అయితే గుడ్డివాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఒకే ప్రదేశంలో ఒకే ప్రాంతంలో కూర్చుని ఉన్నాడు, అట్లాగే మన యొక్క జీవితాలు కూడా అలాగే ఉంటాయి ప్రియులారా. ఇక్కడ ఇంగ్లీష్లో చక్కగా రాయబడింది, ఆర్ యు జస్ట్ సిట్టింగ్ బై ద రోడ్ అంటే ఈ యొక్క గుడ్డివాడు లాగానే మనము కూడా రోడ్డు పక్కనే కూర్చుని ఉన్నామా? మన యొక్క జీవితాలు మరి గుడ్డివాడు లాగానే రోడ్డు పక్కనే కూర్చున్నటువంటి జీవితాల్లాగా ఉన్నాయివా? యేసుక్రీస్తు ప్రభును అంగీకరిస్తే, ఆయనే లోకరక్షకుడని అంగీకరిస్తే, ఆయనే పాప విమోచకుడని అంగీకరిస్తే, ఆయన స్వస్థపరిచే దేవుడని అంగీకరిస్తే, ఆయనే నిజమైనటువంటి పాప విమోచకుడు, నా యొక్క జీవితాన్ని మార్చేవాడు, నా యొక్క కుటుంబాన్ని మార్చేవాడు, నా యొక్క వ్యక్తిగత జీవితాన్ని మార్చేవాడు, నా యొక్క కుటుంబంలో శాంతినిచ్చేవాడు, నా కుటుంబంలో సమాధానం ఇచ్చేవాడు, నా కుటుంబంలో ఆనందాన్ని ఇచ్చేవాడని మనం తెలుసుకుంటే ప్రభువును మనం వేడుకొనాలి, ప్రభువును మనం పిలవాలి. ప్రభువుని పిలిస్తే తప్పకుండా మన యొక్క జీవితాలు మారుస్తాయి అన్నమాట. తప్పకుండా మన యొక్క కుటుంబ జీవితం మారుతుంది. తప్పకుండా మనం జీవించే విధానం కూడా మారిపోయి మనలో ఒక నూతన జీవితం అనేది ఏర్పడుతుంది అన్నమాట ప్రియులారా. ఇక్కడ గుడ్డివాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఒకే స్థితిలో ఉన్నాడు, ఒకే పరిస్థితిలో ఉన్నాడు, ఒకే విధంగా కూర్చుని ఎన్నో సంవత్సరాల నుంచి అడుక్కుని తిని తన యొక్క జీవితాన్ని సాగిస్తున్నాడు అన్నమాట. ఆ సమయంలోనే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క త్రోవ పక్కన కూర్చున్నటువంటి గుడ్డివాడు ఎక్కడైతే కూర్చున్నాడో ఆ మార్గములో ఆయన వెళ్ళి ఉన్నాడు అన్నమాట. ఆ మార్గమును వెళ్ళుచున్నాడని విన్నాడు అనమాట. అంతే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు కూడా దినదినము ప్రతిదినము కూడా మనం ఎప్పుడు కూడా మన మార్గంలోనే వెళ్తాడు. ఆయన మన యొక్క జీవితాలను మారాలని, మన యొక్క జీవితాలను మారి ఆయన యొక్క మార్గంలో మనం పయనించాలని, కానీ ఆయన మార్గాన్ని మనం తెలుసుకోవట్లా. ఆయన మన మార్గంలో ఉన్నాడని మనం తెలుసుకోవట్లా. మన యొక్క జీవితాలను మారుస్తాడని కూడా మనం తెలుసుకోవట్లేదు ప్రియులారా. మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క లోకానికి వచ్చింది నా యొక్క మార్గాన్ని మార్చడానికి. అందుకని బైబిల్ గ్రంథం ద్వారా యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నాడు, తప్పిపోయిన ఇజ్రాయేల్ ప్రజలను రక్షించడానికి నేను వచ్చి ఉన్నాడు. అంటే వాళ్ళందరూ కూడా మార్గాలలో తప్పిపోయారు, వేరే మార్గంలో జీవిస్తున్నాడు. ఏ విధంగా అయితే పుట్టినటువంటి గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుని వేరే మార్గంలో కూర్చుని ఎన్నో సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నాడు, అదేవిధంగా ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుని మర్చిపోయి, దేవుని యొక్క వాక్కులను మర్చిపోయి, ఆయనను మర్చిపోయి, సృష్టికర్తను మర్చిపోయి వాళ్ళు విడిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నారని యేసుక్రీస్తు ప్రభు తెలుసుకుని ఆయన యొక్క లోకానికి వచ్చి చెప్పినాడు అన్నమాట, నేను తప్పిపోయిన ఇజ్రాయేల్ ప్రజల కోసమే వచ్చి ఉన్నానని. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒక పుట్టిగుడ్డవాడు తప్పిపోయినటువంటి వాడులాగా జీవిస్తున్నాడు. క్రీస్తు మార్గములో జీవించలేదు వాడు, పక్కన రోడ్డు పక్కన కూర్చుని ఆ యొక్క మార్గములను అడుక్కున్నటువంటి జీవితంలో జీవిస్తున్నాడు అన్నమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క మార్గములు వెళ్ళుచున్నాడని విని ప్రభువా దావీదు కుమారుడా అన్నాడు. ప్రియుల ఇక్కడ ప్రభువా దావీదు కుమారుడు అన్నాడంటే ఈ యొక్క పుట్టి గుడ్డివాడు అంతకు ముందే యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాడు, యేసుక్రీస్తు గురించి విన్నాడు. ఎవరు ఈ యొక్క పుట్టి గుడ్డి వారికి యేసుక్రీస్తు గురించి చెప్పే ఉండవచ్చు బహుశా. అందుకని పుట్టి గుడ్డివాడు యేసుక్రీస్తుని దావీదు కుమారుడని సంబోధించాడు అంటే దానికి అర్థం ఏంటంటే పుట్టి గుడ్డివాడికి ఎప్పుడు యేసుక్రీస్తు గురించి ఎరిగి ఉన్నాడు. అంటే ఇక్కడ పుట్టి గుడ్డివాడు యేసుక్రీస్తు గురించి ఎదురు చూస్తున్న
చూస్తున్నాడు అన్నమాట. ఆయన యొక్క మార్గములు ఎప్పుడు వెళతాడు, ఆయన యొక్క మార్గములు ఎప్పుడు వస్తాడు, ఆయన ఈ యొక్క మార్గములు ఎప్పుడైనా వస్తే నేను తప్పకుండా స్వస్థ పొందుతాను, నేను ఆయన వేడుకుంటాను, నా యొక్క బాధ నా యొక్క వేద సమస్త మంతి కూడా ఆయనకు తెలియపరుస్తానని ఈ యొక్క పుట్టి గుడ్డివాడు ఎన్నో సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నాడు అన్నమాట. ప్రియులారా, తల్లిదండ్రులు విడిచేశారు, బంధుమిత్రులు విడిచేశారు, అందరూ కూడా విడిచేశారు. అందుకనే ఈ యొక్క పుట్టిగుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు అన్నమాట ఎన్నో సంవత్సరాల నుంచి. అందుకని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క మార్గములను వెళుచున్నాడు, ఆ యొక్క మార్గములు వెళుచున్నాడో తెలుసుకున్నాడు. అందుకనే అతడు ఏమి చేశాడంటే, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపమని కేకలు వేశారు. అంటే ఈ యొక్క పుట్టి గుడ్డివాడితో కూడా కొంతమంది గుడ్డివారు ఉండవచ్చు బహుశా. ఎందుకంటే ఒక రోడ్డు పక్కన ఒక అడుక్కునేవాడు ఉంటే వాడు పక్కన ఇంకోళ్ళు ఉంటారు, ఇంకోళ్ళు దూరంలో కొంచెం ఉంటారు అన్నమాట. ఒకే చోట ఒకే అడుక్కునేవాడు ఉండరు. మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. కొన్ని దేవాలయం దగ్గర కానీ, కొన్ని మందిరాల దగ్గర కానీ, కొన్ని పుణ్యక్షేత్రాల దగ్గర కానీ, కొన్ని రైల్వే స్టేషన్ దగ్గర కానీ, కొన్ని బస్ స్టాండ్ల దగ్గర కానీ మనం ఎక్కడైతే చూసామనుకోండి, అడుక్కునేవాళ్ళు ఒకడు పక్కన వాడు అడుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే జనసమూహంలో వెళ్ళే ప్రాంతాలలోనే వాళ్ళు ఉంటారు, జనసమూహం వెళ్ళే ప్రాంతాలలో వాళ్ళే అడుక్కుంటారు అనమాట. కాబట్టి ఈ యొక్క గుడ్డివాడితో వేరొక గుడ్డివాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వేరొక గుడ్డివాళ్ళు ఎవ్వరు కూడా ఆ యేసుక్రీస్తు ప్రభుని ప్రభువా అని సంబోధించలేదు. దావీదు కుమారుడు సంబోధి. కానీ ఈ యొక్క ఒక్క గుడ్డివాడే యేసుక్రీస్తు ప్రభుని సంబోధించాడు అనమాట. ప్రభువా అని సంబోధించాడు. ప్రభువా నాపై కరుణించము, ప్రభువా నాపై దయచూపమని బిగ్గరగా కేక వేశారనమాట. ఊరుకుండమని జనులు వారిని గద్దించారు, కానీ వారు ప్రభువా దావీదు కుమారుడ మమ్మను కరుణింపమని మరి బిగ్గరగా కేక వేశారు. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగుగా వారు ప్రభువా మా కనులు తెరమనిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కనులు ముట్టెను. అంటే ప్రియులారా, ఇక్కడ వాక్యము చదివిన తర్వాత ఏమి అర్థమవుతుందంటే, ఇక్కడ గుడ్డివారు అందరూ కూడా యేసుక్రీస్తుని అడుగుతున్నారు. వారు అంటే అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా, ఈ యొక్క గుడ్డివారు అందరూ కూడా ఎంతో కాలం నుంచి యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. అందుకని ఇక్కడ వారిని గద్దించారని ఇక్కడ వాక్యం కూడా వారిని అంటే ఇద్దరు కాకుండా ముగ్గురు కాకుండా నలుగురు, అంటే ఇద్దరు కాకుండా ఎక్కువ మంది అయి ఉండవచ్చు బహుశా. అందుకని ఇక్కడ ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిపై కనికరించి మరి వారిని స్వస్థపరిచాడు అన్నమాట. మరి యేసుక్రీస్తుని దావీదు కుమారుడా మాపై కరుణించండి, దావీదు కుమారుడా మాపై మరి దయ చూపండి అని మరి వీళ్ళు ఒకే కంఠస్వరంతో ఒకే స్వరంతో అడుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జన సమూహంలో కూడా ఏమనుకున్నారు అంటే, మీరు ఊరుకోనండి, మీరు అలా పిలవవద్దు, అలా కేకలు పోయొద్దని వారిని గట్టిగా గద్దించిరి. ఇక్కడ గద్దించారండి. దానికి మరి అర్థం ఏమిటంటే, సైతానుడు ఆ యొక్క గుడ్డివాళ్ళలో ఉన్నారన్నమాట. సైతానుడి యొక్క పని ఆ యొక్క గుడ్డివాళ్ళలో ఉందన్నమాట. తర్వాత మరి వీళ్ళు జనసమూహములు వారిని గద్దించారంటే, జనసమూహములు కొంతమందిలో సైతానుడు ఉన్నారు. కాబట్టి గుడ్డి వారికి స్వస్థత కలగకుండా, గుడ్డి వారికి చూపు కలగకుండా వీళ్ళు ఏమి చేశారంటే ఆటంకపరచాలని, వీళ్ళు వారికి స్వస్థత కలగకుండా చేయాలని వాళ్ళు కొంతమంది మీరు అలా అరవవద్దు, అలా కేకలు వేయొద్దని వారిని పదే గద్దించిరి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కేక విన్నాడు, వారి యొక్క స్వరాన్ని విన్నాడు అనమాట. వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపమని మరీ బిగ్గరగా కేకలు వేస్తారు. ఎప్పుడైతే జనసమూహంలో కొంతమంది వారిని గద్దించారో, వారిని గద్దించి మీరు కేకలు వేయొద్దు అని మరి చెప్పి ఉన్నారు. వాళ్ళ యొక్క గుడ్డివారు ఏమి చేశారని ఇంకా మరి ఎక్కువగా మరి బిగ్గరగా అరవడం ప్రారంభించారన్నమాట. వారి యొక్క విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభు చూసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విశ్వాసాన్ని చూసి యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగుగా యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, ఆ అక్కడ ఉన్నటువంటి గుడ్డి వారిని చూశాడు, వారిని అందరిని చూసి నేను మీకేమి చేయగోరుచున్నాను అన్నాడు. ప్రియులారా, చూడండి, ప్రభు మొట్టమొదటిగా మనకిచ్చే గొప్ప అవకాశం అన్నమాట. మనం ఎప్పుడైనా సరే దేవునికి మొరపెట్టుకుంటే, క్రీస్తు ప్రభు మొరపెట్టుకుంటే దేవుడు మనల్ని అడుగుతాడు.
నేను నీకు ఏమి చేయగలుగుతున్నాను, నేను నీకు ఏమి చేయగలను, నీకు నాపై విశ్వాసం ఉందా అని ప్రభు మనల్ని పరీక్షిస్తాడనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా గుడ్డి వారిని యేసుక్రీస్తు ప్రభు చిన్న ప్రశ్న వేసి వాళ్ళని పరీక్షిస్తున్నాడు. నేను మీకు ఏమి చేయగలను అంటున్నాడు ప్రియులారా. అంటే మీకు ధనము కావాలా, లేదా మీకు ఆహారం కావాలా తింటానికి, లేదా మీకు ఏమి కావాలి అని యేసుక్రీస్తు ప్రభు వారి నుండే సమాధానం రావడానికి, వారి యొక్క విశ్వాసాన్ని చూడటానికి వారిని ఈ యొక్క ప్రశ్న అడిగాడు అనమాట. అందుకని వారు ఏమన్నారంటే మా కనులు తెరవవలెన అన్నారు ప్రియులారా. మా కనులు తెరవండి అన్నాడు. ఎందుకని ఈ యొక్క గుడ్డివారు ఎంతో కాలం నుంచి తినడానికి తిండి లేక, మరి ఉండటానికి సరైనటువంటి ఇల్లు లేక, కట్టుకోవడానికి సరైనటువంటి వస్త్రాలు లేక ఎంతో కాలం నుంచి బాధపడుతున్నటువంటి ఈ యొక్క గుడ్డివారు యేసుక్రీస్తుని ఎప్పుడైతే మరి ఆయన మార్గమును వెలుచున్నాడని విన్నారు, యేసుక్రీస్తుని ప్రభు మాపై కరుణించమని ప్రాధేయపడ్డారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మీకు ఏమి కావాలని అడిగారు, అప్పుడు వెంటనే వీరు ఏమని సమాధానం చెప్పారంటే మా కనులు తెరవండి చాలు ప్రభు అన్నారు ప్రియులారా. అంటే వీరు కనులు తెరిస్తే వారు కష్టపడతారు, వీరు కనులు తెరిస్తే వారు దినదినము ప్రతిదినము కూడా వారికి కావలసిన ఆహారాన్ని సంపాదించుకుంటారు. వీరు కనులు తెరవబడితే వాళ్ళు ఇతరులకు కూడా సహాయం చేస్తారన్నమాట. అందుకని ఆ ఉద్దేశంతోనే ప్రభు మాకు ఆహారం అవసరం లేదు, ప్రభు మాకు వస్త్రములు అవసరం లేదు, మాకు ఈ లోకమైన సంబంధించిన వస్తువులు కూడా ఏమీ అవసరం లేదు, మాకు కనులు మాత్రము తెరువయ్యా అదే మాకు చాలు, ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభు నీకు వేడుకుంటాము, నీకు మొరపెట్టుకుంటాం, మా యొక్క జీవితాలను కూడా నీకే అర్పిస్తాం ప్రభు అని ఈ యొక్క గుడ్డివారు క్రీస్తు ప్రభుకు తెలియపరిచారనమాట. యేసుక్రీస్తు ప్రభుకు చెప్పి ఉన్నారన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమి చేసి ఉన్నాడంటే, కాబట్టి యేసు కనికరపడ్డాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభు ఎందుకని కనికరపడ్డాడు అంటే వారి యొక్క విశ్వాసాన్ని చూశాడు మొట్టమొదటిది. రెండవది వీరు పుట్టి గుడ్డివారు కాబట్టి వీరు ఎంతో కాలం నుంచి ఇదే స్థితిలో ఆ రోడ్డు పక్కన ఉండి అడుక్కుంటున్నారు కాబట్టి ఈ స్థితి నుంచి వేరొక స్థితిలోనికి రావడానికి, ఈ యొక్క జీవితం నుంచి వేరొక జీవితంలో రావడానికి, ఈ మార్గం నుంచి వేరొక మార్గంలో రావడానికి వీరు ఆశ కలిగి ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన వారిపై కనికరపడ్డాడనమాట ప్రియులారా. నిజముగా మన దేవుడు కనికర దేవుడు అన్నమాట. మన దేవుడు కనికర దేవుడే కాబట్టి ఎప్పుడైనా సరే పేదవారు కానీ, అనాథలు కానీ, విధవరాండ్లు కానీ, ఇంకా ఎవరైనా సరే అడుక్కునేవాళ్ళు కానీ ఎవరైనా సరే కనపడగానే మన దేవుడు వారిపై కనికరిస్తాడు. కాబట్టి మన దేవుని బిడ్డలం కాబట్టి, మన దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనము కూడా ఇతరులపై కనికరం చూపించాలన్నమాట. కనికరము గలవారు ధన్యుడు, వారు దేవుని రాజ్యంలో చౌచుతారని బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నాడు. కనికర హృదయం గలవారు ధన్యులు అన్నాడు ప్రియులారా. కాబట్టి మన దేవుడు దయగల దేవుడు, మనము కూడా దయగల వారుగా ఉండాలి. మన దేవుడు సహాయం చేయగల దేవుడు, మనము కూడా సహాయం చేయని వారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క పుట్టి గుడ్డి వారిని చూసి వారిపై కనికరపడ్డాడు. వారిపై కనికరపడి ఏమి చేశాడంటే వారి కన్నెలు ముట్టాడనమాట ప్రియులారా. ఇక్కడే గొప్ప అద్భుతం జరిగింది, ఇక్కడే గొప్ప ఆశ్చర్యకార్యం జరిగింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కనులు ముట్టాడో వారి యొక్క జీవితం మారిపోయిందనమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క పవిత్రమైన హస్తములు ఆ యొక్క గుడ్డి వారిపై ఉంచాడో వారి యొక్క జీవితాలే మారిపోయాయనమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క పవిత్రమైన చేతులు ఆ యొక్క కళ్ళపై ఉంచాడో వారు చూపును పొందారనమాట ప్రియులారా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క చేతులను కళ్ళపై ఉంచగానే వారు ఏ స్థితిలో జీవించారు, ఎంతో కాలంగా ఏ స్థితిలో ఉండారు, ఆ స్థితి నుంచి మార్చేయబడ్డారు. మనము కూడా మన యొక్క జీవితాలు మారాలంటే దేవుని యొక్క పవిత్రమైన హస్తములు మనపై ఉండాలి. ఎప్పుడు ఎల్లప్పుడు ప్రభా నీ యొక్క హస్తమును నాపై ఉంచు, ప్రభా నీ యొక్క హస్తమును నా కుటుంబంపై ఉంచు, ప్రభా నీ హస్తమును నా తండ్రి నా యొక్క బలహీనత సమయంలో ఉంచి నా యొక్క జీవితాలను మార్చుకునే భాగ్యం దయచేయమని మనము కూడా ప్రార్థన చేయాలి, ప్రభువుకి మొరపెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఏమి జరిగింది ఒక గుడ్డి వారి కంటే వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వెంట వెళ్ళారు అంటే దానికి కారణం ఏంటంటే
యేసుక్రీస్తు ప్రభుని వెంబడించారనమాట. యేసుక్రీస్తు వెనకాల నడిచారనమాట. ప్రభా నీ యొక్క పరిచర్యలు మేము కూడా ఉంటాం ప్రభా, నీ యొక్క పరిచర్యలు మేము కూడా నా తండ్రి సహాయం చేస్తాను ప్రభా, నువ్వు ఏ పని చేస్తే ఆ పని కూడా మేము కూడా చేస్తున్నావు ప్రభా, ఎందుకంటే మా యొక్క జీవితాలను మార్చావు, మాకు చూపునిచ్చావు నా ప్రభా. మేము ఎంతో కాలంలో ఈ యొక్క స్థితిలో ఉన్నాము, ఈ యొక్క జీవితంలో ఉన్నాము, మేము అడుక్కుని తిన్నాం ప్రభా. అందరూ కూడా వీడు గుడ్డివాడు, అడుక్కునేవాడు, వీడికి తినడానికి తిండి లేదు, సరైన వస్త్రాలు లేవు అని ఎంతో మంది నా ప్రభా ఈ యొక్క మార్గం వెళుతున్నాడు, మమ్మల్ని హేళన చేశారు, అవమానపరిచారు ప్రభా. మేము ఎంతో బాధతో వేత్తో ఉన్నాం నా ప్రభా, కానీ నువ్వు మా యొక్క జీవితాన్ని ఈ యొక్క సమయంలో మార్చావు నా ప్రభా, అందుకని మేము నిన్ను వెంబడిస్తున్నాం నా ప్రభా అని క్రీస్తుని వెంబడించారన్నమాట. ప్రియులారా, మనము కూడా దేవునికి కృతజ్ఞతను కలిగి మన యొక్క జీవితాలు ఉండాలి. మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన వెంటనే కృతజ్ఞతను కలిగి ఉండడమే కాకుండా మన యొక్క జీవిత కాలం అంతా కూడా దేవుడు చేసిన మేలును మరవకుండా, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను మరవకుండా ప్రభువుకి వందనములు తెలుపుతూ, ప్రభువుకి మనం మొరపెట్టుకుంటూ మన యొక్క జీవితాలను దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి ఏ విధంగా సమర్పించుకోవాలంటే, నువ్వు కానీ నేను కానీ ఒక కుటుంబంలో జీవిస్తే కుటుంబ జీవితం ద్వారానే దేవునికి సమర్పించుకోవాలి. దేవుడు తన యొక్క పనికి పిలిస్తే తన యొక్క పనిని మనం నీతిగా, న్యాయంగా, యథార్థంగా చేస్తూ మన యొక్క జీవితాలను ఆయనకు అర్పించుకోవాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఆ పరిస్థితుల నుంచి ఆయన మనల్ని మెరుగుపరిస్తే ఆ యొక్క పరిస్థితుల గురించి దేవునికి మనం మొరపెట్టుకుంటూ కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడే మన యొక్క జీవితం నిజమైన ఆనందం ఉంటుంది, నిజమైన సంతోషం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గుడ్డివారు కూడా వెంటనే వారు దృష్టిని పొందారు, వెంటనే వారు చూపుని పొందారు, చూపుని పొందిన వెంటనే వారు దేవుని వెంబడించారు. ప్రియులారా, మనము కూడా మన యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తే మనం వెంటనే కూడా దేవుని వెంబడించాలి. కాబట్టి ప్రియులారా, మనము కూడా మన యొక్క జీవితాలను మార్చుకుని క్రీస్తు ప్రభుకి అనుగుణంగా ఉండాలి. క్రీస్తు ప్రభుకి మనం గుడ్డితనముతో మనం ఎంతో కాలంతో జీవిస్తున్నాము అని తెలుసుకుని క్రీస్తు ప్రభు యొక్క మార్గములను ఎంచుకుని ఆయన మార్గంలో మనము పయనించాలన్నమాట. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడు మా తండ్రి, ప్రేమ గల నా ప్రభా, నీ ఘనమైన శ్రేష్టమైన నాకు వేలాది వందలు స్తోత్రం నా తండ్రి. గొప్ప దేవుడు ఉన్నవాడా సజ్జుడు, నీకే స్తోత్రం, నీకే వందనాలు నా ప్రభా. ఇదో నా తండ్రి, ఈరోజు మాకు నీకు వాక్య సందేశాన్ని నా తండ్రి మాకు తెలియపరిచారు నా ప్రభా. ఎంతో కాలం నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి నా ప్రభా త్రోవ ప్రక్కన నా తండ్రి, రోడ్డు ప్రక్కన కూర్చున్న నా ప్రభా, గుడ్డి తన జీవితంతో నా తండ్రి ఒకే స్థితిలో ఉండి నా తండ్రి జీవించున్నటువంటి ఒక గుడ్డి వారిని నా తండ్రి నువ్వు స్వస్థపరిచారు నా ప్రభా. దావీదు కుమారుడని వారు సంబోధించారు ప్రభా, మాపై కరుణించమని సంబోధించారు నా తండ్రి. మేము కూడా మా యొక్క దైనందిన జీవితంలో మా యొక్క గుడ్డి జీవితంతో, గుడ్డి స్థితిలో పడి ఉన్నటువంటి జీవితంతో నా తండ్రి మేము నీ యొక్క మార్గమును తెలుసుకుని నువ్వు మా మార్గంలో పయనిస్తున్నావని, మా మార్గంలో ఉన్నామని, మా యొక్క జీవితాన్ని మార్చడానికి లోకానికి వచ్చామని మేము తెలుసుకుని నా తండ్రి నీకు మొరపెట్టుకునే భాగ్యం దాయిచ్చాయి. మా యొక్క స్థితిగతులను నా తండ్రి తెలియపరిచే భాగ్యం దాయిచ్చాయి. మాలో ఉండే బలహీనతలు కూడా నా ప్రభు మీకు తెలియపరిచే భాగ్యం దాయిచ్చే నా తండ్రి. ఎంతోమంది నా ప్రభు ఇగో నా తండ్రి అనేకమైన వ్యాధితో బాధపడేవారు ఉన్నారు నా ప్రభ, గుడ్డివారు ఉన్నారు నా తండ్రి, మోగవారు ఉన్నారు నా ప్రభ, చెవిటి వారు ఉన్నారు నా ప్రభ, క్యాన్సర్తో బాధపడేవారు ఉన్నారు నా ప్రభ, పక్షవాయు రోగాలతో బాధపడేవారు ఉన్నారు నా ప్రభ, షుగర్లతో బీపీలతో బాధపడేవారు నా ప్రభ, గుండె జబ్బులతో బాధపడేవారు ఉన్నారు నా ప్రభ. ఇదో నా తండ్రి వారందరి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. ఎవరైతే నా తండ్రి వ్యాధితో బాధపడుచున్నారు, ఎవరైతే నరాల నొప్పులతో బాధపడుచున్నారు, కీళ్ళ నొప్పులతో బాధపడుచున్నారు నా తండ్రి, అనేక మంది కోసం నా తండ్రి, అనేక వ్యాధితో బాధపడిన వారు అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. కుటుంబ సమస్యలతో బాధపడే వారి కోసం ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. భార్య భర్తలు మనస్పర్ధలు ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను నా ప్రభా. ఇదిగో నా తండ్రి, ఎవరెవరైతే నా ప్రభా పనులు చేసిన నా ప్రభా మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. నీ యొక్క పరిశుద్ధమైన శిలువ దగ్గర అందరిని తీసుకొస్తున్నాను నా ప్రభా. ఏ రక్తం అయితే నా తండ్రి శిలువపై కార్చారు నా ప్రభా, అదే రక్తాన్ని నా ప్రభా వారందరిపై నా తండ్రి ప్రోక్షించి వారి యొక్క జీవితాలను మార్చండి. వారిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యని, ప్రతి ఒక్క వ్యాధిని, ప్రతి ఒక్క బాధలను తొలగించమని ప్రార్థన చేస్తున్నా. సైతానిక క్రియలను, దుష్ట క్రియలను లాయపరిచి విడుదల కల చేయమని ప్రార్థన చేస్తున్నాను నా ప్రభా.
చీకటి శక్తి నుంచి విడుదల కాలొచ్చే నా తండ్రి, దురాత్మ నుంచి విడుదల కాలొచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను నా ప్రభా. నీ యొక్క నామంలో తండ్రి వారి యొక్క జీవితాలను మార్చుకున్న నా తండ్రి, నీ యొక్క నామంలో నా ప్రభా వారికి సంపూర్ణ ఆరోగ్యము, శాంతిని, సమాధానాన్ని దయచేయమని, సైతాన్ని క్రియల నుంచి కూడా లాయపరిచి విడుదల కాలొచ్చేయమని, శాంతిని, సమాధానం ప్రసాదించమని, మంచి ఆరోగ్యం దయచేయమని, కుటుంబ జీవితంలో శాంతిని, సమాధానం కాలొచ్చేయమని, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకున్న తండ్రి, ఆమేన్. To help you understand God's Word in a whole new way, go to goodnewsunlimited.com. You can sign up there to get your free devotional delivered to you each day. This program has been paid for by the partners and friends of Good News Unlimited. Word spreads fast.